సార్ నేను ఇలా ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను, ఎప్పుడూ ప్రాబ్లం రాలేదు. ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాం అనేది సరిపోదు, కరెక్ట్ ప్రొసీజర్ లో ఫాలో అవ్వాలి. మీకు కష్టం అంటే ఏంటో తెలియదు సార్, అందుకే ఇలా హార్ష్ గా మాట్లాడుతున్నారు. కష్టం విలువ నాకు తెలుసు కాబట్టి ఓనర్ కష్టపడి సంపాదించిన డబ్బులు వేస్ట్ కాకుండా జాగ్రత్తలు చెబుతున్నాను. మేస్త్రులు ఎండలో ఎంత కష్టపడతారో తెలుసా సార్? చిన్న చిన్న మిస్టేక్ ఇలా కోపంగా రియాక్ట్ అవ్వాలా? కన్స్ట్రక్షన్ సైట్ లో మనం కరెక్ట్ గా చేసిన మిస్టేక్స్ వస్తాయి. అలాంటప్పుడు తప్పు చేస్తే మొత్తం ప్యాచ్ వర్క్ చేసుకుంటూ ఉండాలి. నేను మీ మీద కాదు, వర్క్ క్వాలిటీ మీద మాత్రమే మాట్లాడుతున్నాను. మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. అది పక్కన పెడితే నిన్న బ్రిక్ వర్క్ చేశారు కదా, లైన్ డోరీ ప్లంబ్ ఎందుకు యూజ్ చేయలేదు? నేను బ్రిక్ కడితే అది స్ట్రైట్ గా ఉంటుంది సార్, ఈ లైన్ డోరీ ప్లంబ్ అవసరం లేదు. మేస్త్రి అన్న, అదే ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. కన్స్ట్రక్షన్ సైట్ లో ప్రొసీజర్ చెక్ లిస్ట్ పక్కా ఫాలో అవ్వాలి, అప్పుడే తప్పులు జరగకుండా ఉంటాయి. అదే సార్, ఇక్కడ నుంచి నేను కూడా ప్రాపర్ ప్రొసీజర్ ని ఫాలో అవుతాను. నచ్చితే లైక్ చేయండి. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు, మేస్త్రి లేదా ఇంజనీర్ అని కామెంట్ చేయండి. వీడియోని ప్రతి వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి. ఇంజనీర్ ఆన్ సైట్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కేవలం సైట్ నాలెడ్జ్ కోసం మాత్రమే క్రియేట్ చేశాము. మేస్త్రిని కానీ ఇంజనీర్ కానీ తప్పుగా చూపించడం మా ఉద్దేశం కాదు.